హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఐశ్వర్య లక్ష్మీ సమేత నారాయణ స్వామి సహిత అష్టలక్ష్మి దేవాలయంలో వేడుకలు నిర్వహించారు. తొలుత దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 41 సార్లు హనుమాన్ చాలీసా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా హనుమాన్ జై శ్రీరామ్ నినాదాలతో హనుమ భక్తులు హోరెత్తించారు. కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ బిక్కసాని ప్రశాంత లక్ష్మి దేవాలయం సభ్యులు, హనుమాన్ భక్తులు, కార్యదర్శి ఊట్ల జగన్మోహన్ రావు, సిహెచ్ శ్రీనివాస్, మల్లెంపాటి లక్ష్మి, నున్న మాధవి, పగడిపల్లి లక్ష్మి, నెల్లూరి రజని, ప్రమీల, సునీత, మణి తదితరులు పర్యవేక్షించారు. మైత్రీనగర్లో అష్టలక్ష్మి అమ్మవారి గుడి అనేది మన రాష్ట్రంలోనే రెండో అష్టలక్ష్మి అమ్మవారి గుడి, చాలా ప్రత్యేకమైనది. మనకి ఈ గుడి ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. ఇప్పటికి మనం 3 సంవత్సరాలు, ఇది 3వ సారి హనుమాన్ జయంతి ఇంత ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎప్పుడూ కూడా ప్రతి ఈవెంట్, ప్రతి పండుగను కూడా అందరూ కలిసికట్టుగా అందరూ మహిళలు మరియు కాలనీ వాసులు అందరూ కూడా చాలా చక్కగా జరుపుకోవటం, ఈ గుడి అభివృద్ధికి కూడా ఒక మహిళా టీం అంటూ వేసుకొని చాలా చక్కగా చేయడం జరిగింది. ఇక్కడ గుడి కమిటీ వాళ్ళు ఎంతో దీని అభివృద్ధి కోసం చాలా చక్కగా సహాయం చేస్తున్నారు. ఈరోజు మనం హనుమాన్ జయంతి సందర్భంగా చాలా విశేషమైన పూజలు మనం ఈ గుడి తరపు నుంచి చేసుకోవడం జరిగింది. మార్నింగ్ పొద్దున్నే మనం స్వామికి అభిషేకము మరియు అర్చన చేసుకోవడం జరిగింది. సాయంత్రం మన ఇక్కడ కమిటీ తరపున మహిళా వాళ్ళందరం కలిసి కూడా హనుమాన్ చాలీసా 41 సార్లు చక్కగా జరుపుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం స్వామివారికి భక్తి శ్రద్ధలతో పంచహారతి మరియు నక్షత్ర హారతులతో చాలా చక్కగా మనం చేసుకోవడం జరిగింది. ఈ గుడి అందరూ కలిసి ఇట్లాగే చక్కగా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.
जय हनुमाना ज्ञान सागर जय कवि सतिक लोक उजागर रामदूत स्मृत वरदामा अंजनी पुत्र पवनपुत्र महावीर विक्रम श्रीमात्रे नमः। जय श्रीराम। रामाय रामभद्राय रामचंद्राय वेदसे నాథాయ నాథాయ సీతాయ పతయే నమః। ఈరోజు మన మైత్రి నగర్లో ఉన్న శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవుడికి ఉదయం ఎంతో విశేషంగా పంచామృతాల అభిషేకం, అలాగనే సాయంత్రం ప్రదోషకాలంలో అర్చన, మహిళలచే సామూహికంగా 41 హనుమాన్ చాలీసా, అలాగనే పంచహారతి, నక్షత్రహారతి, అలాగే తీర్థ ప్రసాదం జరిగింది. ఎప్పుడు కూడా జరగాలి అని కోరుకుంటూ భక్తులని కోరుకుంటున్నాను.